ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తమ ప్రాతినిధ్యంపై అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. శాసన మండలిలో ప్రతిపక్షానికి ధీటైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడుగులకు సంబంధించి మాకు చట్టసభల్లో అవకాశాలు ఇచ్చాడు, మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంకా చాలా అవకాశాలు రాబోతున్నాయి. దయవుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాలని నన్ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే ఈ పార్టీలో ఎంతగానో పోవచ్చు. కష్టపడితే డబ్బు లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా ఏ స్థాయికనే పోవచ్చు అని కూడా మీ ద్వారా సందేశం ఇస్తూ ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక బీటీ నాయుడు గారు, నేను, కావలి గ్రీష్మ గారు, 2 బీసీలు, 1 ఎస్సీ సామాజిక వర్గం నుంచి మా ముగ్గురికి అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ అవకాశాలు కల్పించినటువంటి పార్టీగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మా ముగ్గురి ఎంపికే ఓ నిదర్శనం. ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను, నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే, నిన్నెవడైనా రేప్ చేశాడా నన్ను అడిగాడండి లైవ్లోని. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదు. ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని, అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే, ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి. అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను. అంతేగాని బస్సులోంచి ఈడ్చితంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను, కాదని అనడం లేదు. కానీ దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఎమోషన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి, దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు. సుధాకర్ గారిని, డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి. అసలు కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 శాసనసభ్యులు ఉన్నారు, నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను.